నీ కళ్ళల్లోకి చూస్తే అర్థమైన అమ్మాయి అనగానే హచ్చుకుక్కలా ఫాలో అవడానికి ఒకడు ఉండాలిగా, వాడే వీడు. హీరోయిన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలిగా, ఇది వాడి ఫ్యామిలీ. వీడే ఆ హీరో. ఏంటి పొద్దుస్మాన్ అలా సిగరెట్ తాగడమేనా? అదలా పక్కన పెట్టి హారతి తీసుకోండి. వెళ్తానులేండి. పెద్దోడా హారతి తీసుకో. ఎప్పుడు చూసినా సిగరెట్ తాగడం సరిపోతుంది. కాస్త భార్యను ఏదైనా మంచిగా చూసుకుందాం చేద్దామని ఉంటే కదూ. ఏం చేస్తాం, నా కర్మ అలా తగలడింది. ఇంటి బాధ్యత ఏమైనా పడితే కదూ. ఒక్క మంచి అలవాటు ఉందా ఈయనకి? ఉదయాన్నే పూజలు చేయడం కాదే, ఇంట్లో వాళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. సాయంత్రం ఏం సినిమాకి వెళ్దామే? సాయంత్రం కదా, ఇప్పటి నుంచి ఎందుకు? అబ్బబ్బబ్బా, చంపేస్తున్నావురా. వస్తున్నా బంగారం, 10 minutes. అంతవరకు ఇది ఉంచు. హలో, నీకోసం 5 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. మరి నేనేం చెయ్యను? నీకు నేనొక్కదాన్నే, మరి నాకు? అదేదో చెప్తారే, ఈ సెల్లుకి తీరికాలేదు, నా ఒళ్ళుకు సుఖం లేదన్నట్లుగా ఉంది పరిస్థితి. వస్తున్నాను, ఫోన్ చేయకు. బాయ్. ఎవరే గొడవ పడుతున్నావు? ఇంకెవరు, వాడు నీలాంటోడే. అదేదో కొత్తగా ఫోన్ వచ్చిందంట, మొట్టమొదట నేనే దాన్ని ఓపెన్ చేయాలంట. ఈ మధ్య ఫోన్లో బిజీ అయిపోయావు. ఏం చెప్పను, ఒక కాల్ మాట్లాడే లోపే ఇంకొక కాల్ వెయిటింగ్. మొన్న ఆ మధ్య ఒకడు కాల్ లిఫ్ట్ చేయకపోతే చచ్చిపోతానన్నాడు. ఆలస్యం అయితే వాడక్కడ చచ్చిపోతాడు. ఉంటాను, బాయ్. కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు ఏమైనా ఎత్తికెక్కినాయా ఏంటి? చూసుకొని డ్రైవ్ చేయొచ్చు కదా. నీ కళ్ళు ఏమైనా కిందికి దిగా? నువ్వు చూసి డ్రైవ్ చేయొచ్చుగా. గ్లాసెస్ తీసి డ్రైవ్ చేయొచ్చు కదా. గ్లాసెస్ ఉన్నా కూడా కనిపిస్తుంది. కనిపిస్తే కరెక్ట్ గా రావచ్చు కదా. నేనేమైనా రాంగ్ రూట్ లో వస్తున్నానా? నేను కరెక్ట్ గానే వస్తున్నా. నీకు అసలు డ్రైవ్ చేయడం వస్తుందా? కాస్తైతే నువ్వు చచ్చేవాడి, నేను చచ్చేదాన్ని. యాక్సిడెంట్ అయితే పీడా పోయేది. పోవే. పోరా. పోవే. పోవే. నువ్వే పోరా. పోవే. పోరా. పో. మొహం చూడు, మొహం చుంచు మొహం. పెద్ద బండి తోలడానికి వచ్చాడు. చెప్పు సాగర్, ఏంటి రమ్మన్నావు? పొద్దునేంటి నేనెవరో తెలియనట్టు గొడవ పడ్డావు? అదా. హాయ్ అంకుల్. హాయ్, నీ పేరేంటమ్మా? చరిష్మా. నైస్. ఈ చాక్లెట్ తీసుకో. థ్యాంక్స్ అంకుల్. హౌ క్యూట్. పాపకున్నంత జ్ఞానం కూడా లేదు. ఓ అలాగా, ఇలా రా పాప. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. పాపకిచ్చావు, నాకు కూడా ఒకటి ఇవ్వచ్చు కదా ప్లీజ్.
లలిత, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తానని నువ్వు ఫిక్స్ అయిపోయావన్నమాట. అబ్బా, టాపిక్ డైవర్ట్ చేయకే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడిగే, మన మధ్య రహస్యాలు ఏంటి? అదే, ఆ సాగర్ గురించి నీ ఫీలింగ్ ఏంటి? అసలు ఆ అబ్బాయి ఎవరో, ఏ ఊరో, నిజానికి అతని పూర్తి పేరేంటో కూడా నాకు తెలీదు. అలాంటి వాడి పట్ల నాకు ఫీలింగ్స్ ఏముంటాయే? నువ్వు మరీ విచిత్రంగా అడుగుతున్నావు. నీకేమైనా ఉంటే అబ్బాయికి చెప్పేవే. ఒకవేళ చెప్పలేకపోతే నాకు చెప్పు, సాగర్తో నేను చెప్తాను. నా వరకైతే ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అంటే అతను మంచివాడని చెడ్డవాడని ఏమీ చెప్పలేను, న్యూట్రల్. అయినా అతని గురించి నేను ఫీల్ కావాల్సినంత అవసరం ఉందా? ఏంటి నువ్వు? మీ క్లోజ్నెస్ లో మన ఫ్రెండ్స్ అంతా లవ్ అనుకుంటున్నారు. లవ్వా? అతను కూడా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంటే నువ్వేంటే లవ్వా నేనా అంటున్నావు? ఏంటి జానకి, అతను నాతో ప్రేమలో పడ్డాడా? ప్రేమిస్తున్నాడా? ఓయ్ బడై పోకు. నిజంగా అతని మీద నీకు ఏ ఉద్దేశం లేకపోతే అతనిలో ఆశలు కలిగించుకు. ఒకవేళ నువ్వు ప్రేమలో పడ్డానని చెప్తే నీకు అడ్డు తగిలే వాళ్ళు ఎవ్వరూ లేరు. జానకి, నేనొకటే చెప్తున్నా, నేను సాగర్నే కాదు ఎవరిని ప్రేమించను, ప్రేమించలేను. ఎందుకంటే నా ఫ్యామిలీ పరిస్థితి నాకు తెలుసు. పరువు ప్రతిష్ఠే ఊపిరిగా బతికే మా నాన్నకు బాధ కలిగించే ఏ పని నేను చేయను, ముఖ్యంగా ప్రేమ పెళ్లి. నేటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళే కుటుంబ గౌరవానికి, తల్లిదండ్రుల ప్రతిష్టకి ప్రామాణికం. నిన్న పేపర్లో చదివాను, ఎవరో ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించి పారిపోయి తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి చేసుకుందని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు. తెలుసా? అంటే ఒక అమ్మాయి తనంతట తాను ఒక పెళ్లి విషయంలో తీసుకునే నిర్ణయం వెనుక ఎంత ఎఫెక్ట్ ఉందో ఆలోచించు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను సాగర్ని లవ్ చేశానే అనుకో, ఆ ఎఫెక్ట్ ఎంత ఉంటుందో చెప్పనా? సాగర్ని ప్రేమించవచ్చు, కలిసి తిరగచ్చు, శారీరక అవసరాలు తీర్చుకోవచ్చు. ఆ తర్వాత ఏంటి? పెళ్ళి. పెళ్ళికి మా నాన్న ఒప్పుకోరు. సాగర్ క్యాస్ట్, ఆస్తి, అంతస్తు, చదువు అన్నీ చూస్తారు. ఎందుకంటే పెళ్ళి కాబట్టి, జీవితంలో చేసుకునేది ఒక్కసారే కాబట్టి. అంటే ప్రేమించడానికి క్యాస్ట్, చదువు, అంతస్తు అవసరం లేదు, పెళ్లి అనేటప్పటికీ ఇవన్నీ కావాలంటావు. ప్రేమ అనేది మనసుకు సంబంధించింది, పెళ్లి అనేది కుటుంబానికి సంబంధించింది. కుటుంబం అంటేనే సమాజంలో భాగం. కుటుంబం అన్ని విషయాల్లో బాగుంటేనే సమాజంలో గౌరవం లభిస్తుంది. జానకి, మనం బ్రతికేది మన కోసమే. మనం అంటేనే సమాజం, సమాజం అంటేనే మనం. మనం సంతోషంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. అలా ఉండాలంటే కొన్ని షరతులు పాటించాలి. అవి ప్రస్తుతానికి కఠినంగా ఉన్నా ఆ తర్వాత బాగుంటాయి. ఇక వెళ్దామా? సరే. ఏయ్, ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకు మేడం గారు అంత కష్టపడిపోతున్నారు? స్లిమ్గా ఆరోగ్యంగా ఉండడానికి. రేయ్ రాము, ఆ టేప్ తీసుకో. ఇట్రా, ఒకసారి నా నడుము సైజ్ చూడు.
34 మేడం. 34ఆ? పైన కూడా కొలవమంటారా మేడం? ఓ ఇంకా 2 ఇంచెస్ తగ్గాలా? సో థ్యాంక్స్. అంతేనా? రా, మా మమ్మీని పరిచయం చేస్తా. మమ్మీకా? నన్నా? వద్దు, నేను వెళ్తాను. రా, పర్వాలేదు. అయ్ బాబోయ్. ఎప్పటికైనా మన విషయం ఇంట్లో తెలియాలి కదా డార్లింగ్. నో ఇప్పుడు కాదు. డ్రెస్ కూడా బాగలేదు. నెక్స్ట్ టైం మీటింగ్లో తప్పకుండా కలుస్తా. ఎక్కడా మీ ఇల్లు? ఇక్కడే, హౌస్ నెంబర్ 515. 151 515. 5115. ఓకే బాయ్. ఏ ఆగు రే, పిరికి పందా, నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్? గుడ్ ఈవినింగ్ నాన్న. గుడ్ ఈవినింగ్ డాడీ. అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఏం డాడీ? ఫోన్లో కాదమ్మా, ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. కొంపదీసి నా పెళ్లి మ్యాటర్ కాదు కదా? పెళ్ళా? బాగానే గెస్ చేసావు. నీ పెళ్లి విషయమే. నీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందమ్మా. చదువు పూర్తి కానిదే నాన్న. ఏంటమ్మా, ఎవరినన్నా లవ్ చేసావా? అలాంటిదేం లేదు, కానీ సడన్గా పెళ్ళంటే భయంగా ఉంది నాన్న. భయం దేనికమ్మా? నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను నాన్న. అలాగేనమ్మా, త్వరగా ఇంటికొచ్చాయి. సాగర్, ఇంకోసారి కోరుకోవచ్చు కదా? కోరుకోవచ్చు. ఇక్కడ కాలు పెట్టి అందుకో రా. ఇందాక హత్తుకొని ఎత్తుకున్నావు, ఇప్పుడు చేయి మీద ఎక్కమన్నావు. ఎందుకు? ఇంతకుముందు అంటే అప్పుడు నువ్వు నాదానివి, అందుకే ఎత్తుకున్నాను. ఇప్పుడు కాదని తెలిసింది, అందుకే వద్దనుకున్నాను. కోరుకున్నవన్నీ నిజమైతే షాక్ కదా? ఫస్ట్ నేను అస్సలు నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్మక తప్పలేదు. ఓ మై గాడ్. సరే, నువ్వేం కోరుకున్నావు? చెప్పకూడదు, సీక్రెట్. నిన్ను గిచ్చాకే. నీకు ఈ మధ్య దూకుడు ఎక్కువైంది. టెన్షన్ పడకు. లేకపోతే ఏంటే? వాడెవడో ఎలాంటి వాడో తెలియకుండా వాడు పక్కన కూర్చొని వచ్చినా రాకపోయినా అదే పనిగా నవ్వుతూ బ్రతకడం నేర్చుకోవే. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడే నువ్వు ఈ లోకంలో ఎలా బతుకుతావో ఏమో. సరే, నువ్వన్నట్లే నువ్వెక్కిన బస్ డ్రైవర్ పేరేంటి? ఏ ఊరో తెలుసా? తెలీదు, అయినా ఎక్కుతాం. అది వేరు ఇది వేరు కాదు, అది ఇది ఒకటే, కొంచెం తేడా అంతే. ఓకే, వాడెవడో తెలీదు, వెళ్ళాం. ఏంటి, మహా అయితే ఏం చేయగలడు? అంతే కదా. ఈ లోకంలో బతకాలంటే లోక్యం తెలియాలి. ఈ సొసైటీలో మనల్ని ఉద్ధరించడానికి ఎవ్వడు ఉండడు. ఒకరు ఇంకొకరిని వాడుకోవడానికే ట్రై చేస్తారు. అలా నన్ను ట్రై చేసేవాడిని నేను ట్రై చేస్తాను, అంతే. తెలివైన దానివే. పద, కాఫీ తాగుదాం. ఓకే, పద. ప్రేమంటే నటన,
దాన్ని ఎంజాయ్ చేయడానికి, అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకునే అమ్మాయి ఒకరు. ప్రేమ అంటే అవసరం కాదు, సెక్స్ కాదు, ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకం అని నమ్మే అమ్మాయి ఇంకొకరు. ఈ ఇద్దరిలో ఎవరి నమ్మకం నిజమవుతుందో. ఒకరి మీద ఇంకొకరికి ప్రేమ ఉన్నప్పుడు ఎలా ఉన్నా నచ్చుతారు. 4 రోజులు స్నానం చేయకపోయినా పన్నీరు అత్తరు వాసన వస్తూనే ఉంటుంది. ఏం మాట్లాడినా రాగాలు కవిత్వాల వినిపిస్తూనే ఉంటుంది. ఎన్ని వంకర్లున్నా వయ్యారంగా కనిపిస్తారు. అదే ప్రేమ తగ్గిపోతే అన్నీ రివర్స్. మెసేజ్ చేయట్లేదు, ఫోన్ చేయట్లేదు, అక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళావు, ఒకటే టార్చర్ పెడతారు. అందుకనే అసలు ఈ ప్రేమ అనేది. ఓ ఒక్క నిమిషం. దేశముదురు సినిమాలో వైశాలిలా కొంతకాలం సన్యాసం గాని చేసావా? అయినా సూపర్, వావ్, వాట్ ఏ డెఫినేషన్ ఫర్ లవ్. అయినా సరే సెక్స్ లేని ప్రేమ బంధం బలహీనంగా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకో. పిల్లల మీద తల్లిదండ్రులకున్న ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే భార్యాభర్తల మధ్య ప్రేమే చాలా బలంగా ఉంటుంది. కారణం, ఈ ప్రేమలో సెక్స్ ఉంది, ఆ ప్రేమలో సెక్స్ లేదు. సో లవ్ అంటే సెక్స్, సెక్స్ అంటే లవ్. నో, సెక్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లవ్. ఓకే, సెక్స్ అనేది ప్రేమలో ఒక పార్టీ అయినా అవసరం, అంతేకాని సెక్సే ప్రేమ కాదు. ఓకే ఓకే, ఇప్పటిదాకా మనం ప్రేమించుకుంటున్నామా, గొడవ పడుతున్నామా? గొడవ పడినా అసహించుకున్నా వాటి నుండి కూడా ప్రేమే పుడుతుంది. ఎలా? నేను నీతో గొడవ పడితే, నిన్ను అసహించుకుంటే ప్రేమ ఎలా పుడుతుంది? సింపుల్, కోపం అనుమానం మనలోని బ్యాడ్. సో గొడవ పడతాం, అరుచుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. బ్యాడ్ అంటే అదే, కోపం అనుమానం పోయి గుడ్ అంటే ప్రేమ పుడుతుంది. అలాగే అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఖుషి సినిమాలో భూమిక పవన్ కళ్యాణ్ని అసహించుకుంటుంది. ఎందుకని? ముంతాజ్తో తిరుగుతున్నాడని. చివరికి ఏం జరిగింది? అసహ్యం నుంచి ద్వేషం నుంచి ప్రేమ పుట్టింది. ఆ తర్వాత ఏమైంది? డజన్ మంది పిల్లలు పుట్టారు. Oh my God. అంటే యు మీన్ లవ్, ఐ మీన్ సెక్స్. నిన్ను నువ్వు నాతో గొడవ పడుతున్నావంటే నన్ను లవ్ చేస్తున్నావు. ఏమొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు గొడవ పడుతున్నావంటే ఖచ్చితంగా లవ్ చేస్తున్నావు. నిజమే లలిత, ఏం చేసినా చివరికి లవ్వే పుడుతుంది. మరి ఇవన్నీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ మ్యారేజ్. వెళ్దాం పదా, ఇక్కడే ఉంటే నువ్వు ఇలానే చేస్తావు. ఏంటి డల్గా కూర్చున్నావు? ఏం చెప్పను, హాస్పిటల్లో చేరాను తల్లి. హెల్త్ ప్రాబ్లమా? ఏమైందే నీకు? ఎప్పుడు ఖుషిగా ఉండేదాన్ని. ఏం చెప్పనే, ఎవడో దొంగ వెధవా అబార్షన్ చేయించుకున్నానే. అబార్షనా? ఎవడు? ఆ రాజేష్ గాడేనా? వాడే అనుకుంటా. అనుకుంటావా? అబార్షన్ అంటే ఎంత పాపమో తెలుసా? ఒట్టేసి చెప్పవే, ఇంకోసారి ఇలాంటి పని చేయనని. ఒట్టేసి ఒకసారి వేయకుండా ఒకసారి కాదు గాని, పాపమో పుణ్యమో తెలియదు గాని ఆ నరకం అనుభవించలేను. తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అయ్యో బాబోయ్, ఏం నొప్పి! చచ్చి బతికినట్టుంది. రాజేష్ ఉట్టి పిరికి వెదవే. ప్రెగ్నెంట్ అనగానే వణికిపోయాడు. కాళ్ళు పట్టుకొని ఒకటే ఏడుపు. ఎవరితోనో పెళ్లి ఫిక్స్ అయిందంట. దాన్ని చేసుకోకపోతే తల్లి చస్తానన్నదంట. సర్లే పోరా అని వదిలేశా. అలాగే నందు పిలిచాడు. 3వ నెల అని చెప్పా. వాడి 3 అవుట్ అయి ఇంతవరకు ఫోన్ లేదు. 3 days నుంచి ఆల్ ఫోన్స్ సైలెంట్. చూడవే, ఫోన్ ఇప్పుడే ఆన్ చేశాను, అప్పుడే మొదలైంది. ఏం చేస్తుందో ఏంటో. హేయ్, ఒక్కసారి ఇక చాలు ప్లీజ్, ఒక్క ముద్దు. ముద్దా? ఛాన్స్ ఇస్తే చాలు ముద్దు ముద్దు అని చంపుతూ ఉంటాడు. అన్నీ ఇప్పుడే కావాలంటాడు, అన్నీ ఇప్పుడే చేయాలంటాడు. రాము రా, వెళ్దాం. ఏంటి మేడం, టిఫిన్ చేశారా?
అవునరా. టిఫిన్ చేసినప్పుడు మూతి తుడుచుకోవడం తెలీదా? ఎందుకురా, ఏమైనా ఉందా? ఉంది మేడం, తుడుచుకోండి. మేడం, ఏంటిది? పోస్ట్ మ్యాన్ ఇచ్చాడు మేడం. దేవతల బొమ్మలు ఉన్నాయి. దేవతల? ఇదంతా చూసావా? చూశాను. వీళ్ళేనా దేవతలు? అవును మేడం. రాముల వారి గుడిలో ఇవే ఉన్నాయి కదా మేడం? అవును, దేవతల బొమ్మలే, ప్రేమ దేవతలు.
అయ్యో ఏమైంది మేడం? జ్వరమా? ఒళ్ళు వేడిగా ఉంది. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. తడిగొడ్డతో తుడమంటారా? తుడిస్తే జ్వరం తగ్గుతుందా? జ్వరం తగ్గదు మేడం, వేడి తగ్గుతుంది. సరే తుడు. హలో. హాయ్. ఏం లేదు. మనం అనుకున్నట్టుగానే 10:30కి మనం ఎప్పుడు కలుసుకునే టెంపుల్లోనే కలుద్దాం. కరెక్ట్గా 11 o'clockకి పీపీపీ డుమ్ డుమ్ డుమ్. ఓకే ఓకే. బాయ్. బాయ్. లవ్ యూ. ఈ చిన్నోడు ఇంకా లేవలేదేంటి? చిన్నోడా, లిఫ్ట్ చేయట్లేదండి. ఏమై ఉంటుంది? పెళ్ళి మనిద్దరికేనా? మన ఇద్దరికా? నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? తప్పు, అలా మాట్లాడకూడదు. అయ్యయ్యో, మరి ఇవన్నీ దేనికి మేడం? నేను సాగర్ ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నాకు పెళ్లి చేయటం మా ఇంట్లో ఇష్టం లేదు. అదే విషయం సాగర్తో చెప్పాను. దానికి అతను గుడిలో పెళ్లి చేసుకుందాం అన్నాడు. మరి నన్నెందుకు తీసుకొచ్చారు మేడం? తోడుంటావని. ఇప్పుడు నేను ఒక్కదానే కదా, నువ్వుంటే ఎవరూ లేరన్న ఫీలింగ్ దూరం అవుతుందని. నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను మేడం. మీరంటే నాకు చచ్చేంత ఇష్టం మేడం. మరి అక్క అన్నావు? మరి ఎవరికి అనుమానం రాదని అలా అన్నాను. రేయ్ వద్దురా, చిన్నపిల్లాడివి, తప్పురా. అలాంటి ఊహలు నీ మనసులో కూడా రానివ్వకు. అమ్మా, ఏమైందమ్మా? రే తమ్ముడు. నాన్న, తమ్ముడు నాన్న. రే తమ్ముడు, లేరా తమ్ముడు.
ఏమండి? చూడండి చిన్నోడు ఎంత పని చేశాడు. మనల్ని అన్యాయం చేసిపోయాడు కదండి. ఒరే చిన్నోడా, ఒరే నాన్న, కళ్ళు తెరిచి చూడరా, ఒక్కసారి మాట్లాడరా. ఎంత పని చేశావురా చిన్నాడా? చేసిపోయావు కదరా, ఇప్పుడు మా కథ ఏంట్రా? తండ్రి జేబులో డబ్బులు తీసే కొడుకును చూశారు గాని తండ్రి జేబులో డబ్బులు పెట్టే కొడుకు నువ్వు నాయనా. ఇప్పుడు మా కథ ఏంట్రా? నాకు తల కొరివి పెడతావనుకుంటే నా చేతే మమ్మల్ని చూసుకుంటావు అనుకున్నావు గాని ఇంత పని చేస్తావు అనుకోలేదురా. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేసావురా? అయ్యో అమ్మా, నాన్న, అన్నయ్య, మీరందరూ నన్ను క్షమించాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ప్రేమ మోసం అని తెలిసి ఆ బాధను భరించలేక నేను చచ్చిపోతున్నా. ఎంత పని చేశాడమ్మా. మీతో కలిసి ఉండాలన్న ఆశ కన్నా ఆ అమ్మాయి మోసం చేసిందన్న బాధే నా సాగుకు కారణమయ్యింది. మరో జన్మంటూ ఉంటే ఈ అమ్మా నాన్నలకే కొడుకుగా, ఈ అన్నయ్యకే తమ్ముడిగా పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. నన్ను క్షమిస్తారని కోరుకుంటుంది. ప్రేమ అనే పదం ఈ ఇంట్లో వినిపిస్తే ఎవరినైనా చంపేస్తా. సాగర్ వస్తా అన్నాడే, ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి? సాగర్ నన్ను మోసం చేస్తున్నాడా లేదా నేను మోసపోయానా? ఏడవకండి మేడం గారు. రా లలిత, వచ్చి కూర్చో. అసలే పొట్టి మనిషి కూడా కాదు, పుట్టింట్లో ఉండలేనంటున్నావు, బంధువులకు మొహం చూపించలేనంటున్నావు. మనిషికి మనిషి భారమవుతున్న ఈ రోజుల్లో కడుపులో పెరుగుతున్న బిడ్డతో ఎక్కడికి వెళ్తావే? ఎలా బ్రతుకుతావు? నాకు స్నేహితుడు ఉన్నాడే, అక్కడికే వెళ్తాను. అతడి సమక్షంలోనే బ్రతికేస్తాను. అతని నీడలో జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. అది ఊహల్లో ఉన్నప్పుడే. పక్కనున్న నువ్వు పక్కలోకొస్తావన్న ఆశతో పై పైకే అలా కనిపిస్తారే.
అప్పుడు జీవితం కలర్ఫుల్ గానే కనిపిస్తుంది. ఆ ఆశ ఆవిరైతేనే నిజ జీవితంలో మబ్బులు కనిపిస్తాయి. ఇప్పుడు కడుపులో బిడ్డతో వెళ్తే స్నేహితుడు కూడా మొహం చాటేస్తాడు. ఎవరు? రామునా? రా రా రాము, పైకి వెళ్దాం. లలిత మేడం వచ్చారా? రాలేదే. రా పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. రా రాము, వచ్చి కూర్చో. ఏ లలిత ఇంటి దగ్గర లేదా? లేదు, 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నాకెందుకో భయం వేస్తుంది. ఎందుకు భయం? వాళ్ళ పిన్ని మంచిది కాదు, లలిత మేడంను కొట్టిందంట. లలిత అంటే నీకు ఇష్టమా? అవును. నేనంటే ఇష్టం లేదా? లేదు. అయితే లలిత ఎక్కడుందో చెప్పను పో. అయితే లలిత మేడం ఎక్కడుందో మీకు తెలుసా? మ్మ్. అయితే మీరేంటి కూడా నాకు ఇష్టమే. అయినా చెప్పను పో. చెప్పండి జానకి మేడం, ప్లీజ్. మీరేం చెప్పినా చేస్తాను. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే రా, ఇక్కడ కూర్చో. ఏం చెప్పినా కాదు, ఏం చేసినా కాదనకూడదు, సరేనా? అయితే లలిత మేడం ఎక్కడుందో చెప్పాలి. ఆ చెప్తాను. లలిత 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 ఆగు లలిత, ప్లీజ్. లలిత లలిత ఒక్క నిమిషం ఆగు. లలిత ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు 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 ఒక్క నిమిషం. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? మీ ఇంటికి మా ఫ్రెండ్ని కూడా పంపించాను, మీ ఫ్రెండ్ జానకిని కూడా చాలా సార్లు అడిగాను. నీ జాడ అస్సలు తెలియలేదు. లలిత ఇంకోసారి నా వెంట పడినా, నా నీడ తాకినా చెప్పు తీసుకొని కొడతాను. లలిత ఏదో వంకతో అమ్మాయిలు వెంట పడ్డం, నచ్చావని చెప్పడం, ప్రేమించాలని నమ్మించడం, మోజు తీర్చుకోవడం, మొహం చాటేయటం. ఫు! నీలాంటి వాడిని నమ్మి నడి సముద్రంలో నాలాంటి వాళ్ళు ఎంతమంది మునిగిపోయారు. లలిత అది ఆ రోజు ఏం జరిగిందంటే, ఆపు. తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటాడు. నాకేం చెప్పకు. నేను తప్పు చేశాను, ప్రేమించానంటే ఆనందంతో ఎగిసిపడ్డాను, పెళ్లి చేసుకుంటానంటే సంతోషంతో పొంగిపోయాను, సర్వం అర్పించాను. చివరికి కన్నవారిని కూడా వదులుకొని నీకోసం పారిపోయి వచ్చాను. కానీ నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని దాని చావు అదే చేస్తుందిలే అని చల్లగా పడుకున్నావు. నెంబర్ మార్చుకొని మొహం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నావు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పినా వినే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వే కాదు, ఎవరైనా నీలాగే చేస్తారు. అవన్నీ మర్చిపో లలిత. నువ్వు సెల్ నెంబర్ మార్చినంత ఈజీ కాదు. క్షమించు లలిత, తప్పు తెలుసుకున్నాను. తన తప్పు తెలుసుకోవడం అంటే దానికి మించిన శిక్ష అనుభవించినట్టే లెక్క. అందుకే క్షమించు. చేసిన తప్పుని సరిదిద్దుకో. నువ్వు క్షమించు లలిత, నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? నాన్న నువ్వా? నీ పక్కలో పడుకుని ఒకసారి తప్పు చేశాను, లేచిపోదామంటే
ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి రెండోసారి కూడా తప్పు చేశాను. నీ దారి నీది, నా దారి నాది. ఇక నా దారికి అడ్డు తగలకు. బాయ్. లలిత, నేను చెప్పేది వింటావా? ప్లీజ్ ప్లీజ్. ఆ రోజు నా తమ్ముడు చనిపోయాడు తెలుసా? బాధపడకు సాగర్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్. సాగర్, అసలేం జరిగింది చెప్పు సాగర్. తోడబుట్టిన తమ్ముడు చచ్చి శవమై ఒడిలో ఉండగా నీతో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ఎలా రావాలి లలిత? ఎలా రావాలి? చేతికి అందినవాడు పోయాడని ఫ్యామిలీ మొత్తం పుట్టాడు దుఃఖంలో మునిగిపోయి ఉంటే నేను ఎలా ఈదుకొని రాగలను? ఎలా రాగలను లలిత? ప్రేమంటే అర్థం చేసుకోవడం అన్నావు. ఇదే నన్ను అర్థం చేసుకున్నది. సారీ సాగర్, బాధపడకు. మనం చచ్చిపోదాం లలిత. ప్రేమ లేని ఈ లోకంలో మనం బ్రతకలేము. ఒకవేళ బ్రతకాలనుకున్నా లేచిపోయారని సూటిపోటి మాటలతో మన మొహం మీద పొడుస్తూ ఉంటే బ్రతకలేం లలిత, బ్రతకలేం. మనం ఒకటిగా కలిసి ఉండలేం. కనీసం ఒకటిగా అయినా చేద్దాం. సరే. సాగర్, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉంటాయంటారు. మనం ఎక్కడుంటాం? స్వర్గంలోనా నరకంలోనా? మంచి చేసిన వాళ్ళు స్వర్గంలోకి, చెడు చేసిన వాళ్ళంతా నరకానికి వెళ్తారని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. లలిత, ప్లీజ్ లలిత, ఏడవకు లలిత. కనీసం మనిద్దరం అక్కడ కూడా కలిసి ఉండలేమా? ఎందుకు కలిసి ఉండలేం? అక్కడ మన పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా మనల్ని విడదీయడానికి. కలిసి ఉండలేం, నాకు తెలుసు. నువ్వేమో స్వర్గానికి వెళ్తావు, నేను మాత్రం నరకానికి వెళ్తాను. నాకు తెలుసు నేను పాపం చేశాను. మన ప్రేమకు ప్రతీక నా కడుపులో పెరుగుతున్న పసిగుడ్డును నేనే చంపుతున్న పాపానికి నాకు నరకమే సాగర్, నరకమే. నీకు నరకంలో కూడా తోడుంటా లలిత. లలిత, మనం చావద్దు, మన బిడ్డను కూడా చంపుకోవద్దు. మన బిడ్డ కోసమైనా సరే మనం బ్రతకాలి. లలిత, మనల్ని చంపాలనుకున్న వారికి
మన ప్రేమను పంచైనా సరే మనం బ్రతకాలి. రా వెళ్దాం. ప్రేమ ఉంది లేదనడం అజ్ఞానం, కాదనడం అవివేకం. లేదని వారికి నిరూపించలేక, కాదన్న వారిని ఒప్పించలేక కొందరు ప్రేమ గేమ లేదని వాదిస్తారు. తిరగపోతే చావడానికి ప్రేమ అవసరము కాదు. ప్రేమ అంటే కోరిక కాదు, ప్రేమ ఒక ఆయుధం. ప్రేమదే జయం. ప్రేమే జయం. ప్రేమే జయం. ప్రేమే జయం. ప్రేమే జయం. ప్రేమే జయం.